సాయిరామ్, నేను మీ విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇంకొకరు పెట్టిన కామెంట్ ఏంటంటే, వాళ్ళు ఏం అడుగుతున్నారంటే, గురువుగారు వీధిపోటు అంటే జనాలు నడుస్తూ ఉంటేనే వీధిపోటు ఎఫెక్ట్ ఉంటుందా? ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు కొత్తగా లేఅవుట్లు చేస్తున్నారు, అప్పుడు వీధిపోటు గురించి మనం ఎలా చూసుకోనుకుంటే బాగుంటుంది? చక్కటి ప్రశ్న అండి ఇది. చాలామంది ఇలా బాధపడుతున్నారు. వీధిపోటు, వీధి చూపు, వీధి శూల అంటే దేని అంటాం? రకరకాల పేర్లు పెట్టారండి. ఇది వీధిపోటు కాదండి, ఇది వీధి శూల. ఇది వీధి శూల కాదండి, ఇది వీధి చూపు. జనాలు ఇబ్బంది పెడుతున్నారు చాలామంది. మన ఇంటికి ఎదురుగా రోడ్డు ఉంది, అది వీధిపోటు. మీరు శూల అనండి, చూపు అనండి, ఏమైనా అనండి. దాన్ని ఫలితాలు ఎలా ఉంటాయి అంటే, ఆ రోడ్డు మనకి ఇంటి ఎటువైపు తగులుతుంది, దాన్ని బట్టి మంచి చెడు ఫలితాలు ఉంటాయి. ఆ రోడ్డు స్లోప్ని బట్టి కూడా ఉంటుంది. కానీ జనాలు నడుస్తున్నారా లేదా కాదు. జనాలు నడిచినా నడుకున్నారు, ఎఫెక్టే. ఉత్తర వాయువ్యంకి ఎదురుగా రోడ్డు ఉందనుకోండి, అది ఉత్తరం వీధిపోటు. ఉత్తర వాయువ్యం ఉత్తరం కూడా ఉంది. కొంతమంది అలా ఉత్తరం కూడా ఉందని కొనేస్తూ ఉంటారు. కానీ చెడే కదా ముందు. అన్ని పాలల్లో చిన్న విషం చుక్కేస్తే చాలు, మొత్తం చెడిపోతుంది. అంతే. ఉత్తరం వీధిపోటు ఉంది, ఉత్తరం వరకు కూడా ఉంది కాదు, అది ఉత్తరం ఫలితమే ఇస్తుంది. ఆ దుష్ఫలితాలతో బాధపడాలి, తప్పదు. దుష్ఫలితాలు అని అనకూడదు అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి, ఎందుకంటే దాని ఫలితం అంతే. అది ఉత్తరం ఫలితం అనాలంతే. మనం సఫర్ అవుతుంటే దుష్ఫలితాలు అంటాం, కానీ దాని ఫలితం ఏంటి, అలా ఇబ్బంది పెడుతుంది అంతే. సో ఎటుపక్క వచ్చి తగులుతున్న దాన్ని బట్టి ఉంటుంది. కానీ జనాలు నడుస్తున్నారు, లేదు నడవట్లేదు, ఊరికే ఉంది, అది కాదండి. ఊరికే మన ఎదురుగా ఒక రోడ్డు ఉంది అంతే, అట్నుంచి గాలి వీస్తూ ఉంది, తప్పకుండా ఎఫెక్ట్ ఉంటుంది. ఇంకొకటి, కొత్తగా లేఅవుట్లో కొనేప్పుడు ఎలా? మనం ఒక లేఅవుట్ చూస్తామండి, అన్నీ బాగున్నాయి, ప్లాట్ కావాల్సిన హంగులు అన్నీ ఉన్నాయి, ఈ ప్లాట్ కొనుక్కోవచ్చు. సరే, కొనుక్కుంటాం ప్లాట్. పక్కనే ఇంకొక లేఅవుట్ ఉంటుంది, మనకు తెలియదు అది. ఈ లేఅవుట్ పక్కనే ఇంకొక లేఅవుట్ ఉంటుంది, కానీ ఆ లేఅవుట్ ప్లాన్ మన దగ్గర ఉండదు కదా. సడన్గా ఆ లేఅవుట్ చేసేవాళ్ళు అక్కడ ఏదో వీధి చిన్నగా ఒక రోడ్డు వస్తుంది, మన ఇంటికి అది ఎక్కడో తూర్పు ఆగ్నేయంలో తగులుతుంది అనుకోండి, అది వీధిపోటే, తప్పదు. ఆ మధ్యలో గోడ ఉంది కదండి, వాళ్ళ వెంచర్కి మన వెంచర్కి గోడున్నా అది వీధిపోటే. ఇలా చాలామంది ఇబ్బంది పాలవుతున్నారు. అయ్యో మాకు తెలియదండి, అప్పుడు కొనేప్పుడు అసలు అది తెలియదు కదా మాకు, ఆ వెంచర్ గురించి కొనుక్కునేసా ఇక్కడ బాగుందని, ఇదేమో ఇప్పుడు వీధిపోటు వచ్చింది. చూసి కొనుక్కోవాలి. నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్లాట్ చూసి బాగుంది అనే ముందు ఎదుటి పక్కన ఎటుపక్క వెనక పక్క 4 పక్కలు చూసి లేఅవుట్ తెప్పించుకొని చూస్తాను. లేఅవుట్ లేకపోతే మాత్రం నేను ఓకే చేయను. ఎందుకంటే మనం చెప్పలేము వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తున్నారు, వాళ్ళు లేఅవుట్ ఎలా ప్లాన్ చేస్తున్నారు, మనకేం తెలుసు. వాళ్ళు ప్లాన్ చేయడంలో మనకేదో వీధిపోటు వచ్చింది అనుకోండి, మంచి వీధిపోటు వస్తే పర్వాలేదు, ఉత్తర ఈశాన్యం తగులుతుందని పర్వాలేదు, లేదా తూర్పు ఈశాన్యం తగులుతుంది పర్వాలేదు, పశ్చిమ వాయువుకి తగులుతుంది పర్వాలేదు, దక్షిణాగ్నేయానికి వచ్చింది పర్వాలేదు. కానీ ఉత్తర వాయువ్యమో, తూర్పు ఆగ్నేయమో, దక్షిణ నైరుత్యో, పశ్చిమ నైరుత్యో ఇలా వచ్చిందనుకోండి, మన పని అంతే. ఇంకా దాన్ని మనం ఏం చేయలేము. అప్పుడు దీనికైనా పరిష్కారం ఉందా? కొంతమంది అంటుంటారు, మేము వినాయకుడిని పెట్టామండి. వినాయకుడిని పెట్టినవని నేను చాలామందిని చూశాను, తప్పలేదు బాధలు. కొంతమంది చెట్లు పెంచండి, పెద్ద పెద్ద చెట్లు, అశోక ట్రీస్ పెడితే పోతుంది అంటుంటారు. నేను అలాంటి వాళ్ళని కూడా చూశాను. అంటే చూశానంటే నేనేం వీధి తిరిగి చూడను, నన్ను తీసుకెళ్తారు కదా అక్కడికి. నా దగ్గరకు వచ్చేవాళ్ళు ఆ భగవంతుని దయ ఏంటో, నేను సాయిబాబాని నమ్ముకున్నాను కాబట్టి వాడి దయ ఏంటో, బాగా జనాలందరూ కూడా నా దగ్గరకు వచ్చేవాళ్ళు తిరిగి లాస్ట్లో నా దగ్గరకు వస్తారు. ఎంతోమంది వాస్తవాలు అయిపోయారు, లాస్ట్లో విశ్వకర్మ గారిని చూద్దాంలే ఎవరో రెఫర్ చేస్తే వస్తారు. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళరు, బాగుపడతారు. ఇది నా ఎక్స్పీరియన్స్.
అక్కడ వెళ్ళి చూస్తే తెలుస్తుంది వీధి పోటు ఉంది, మేము చెట్లు ఎత్తైన చెట్లు కనబడుతుంటాయి పెద్ద పెద్దవి. ఏంటంటే ఎవరో చెప్పారండి చెట్లు పెడితే పోయిందండి. మరి పోయిందా అని అడుగుతాను. పోలేదండి, పోతే మీ దగ్గరికి వచ్చేవాళ్ళం. అది ప్రాక్టికల్ డేటా. వీధి పోటు ఉంటే మాత్రం ఆ స్థలాన్ని వదిలేయాలి, సపరేట్ చేయాలి, రెండుగా మార్చాలి, మధ్యలో కాంపౌండ్ వాల్ కట్టి అది వదిలేయాలి. అప్పుడే ఆ వీధి పోటు ఎఫెక్ట్ పోతుంది, లేకపోతే పోదు. ఏమైనా పెట్టండి. కొన్ని వీధి పోట్లకు కొన్ని పరిష్కారాలు అంటూ ఉంటాయి, యంత్రాలు ఉంటాయి, కాదని నన్ను. కానీ యంత్రాలకు కూడా ఒక లిమిటేషన్స్ అంటూ ఉంటాయి. ఎంతవరకు అంతవరకే పనిచేస్తాయి. బాగా వీధి పోటు ఉంది, యంత్రం పెట్టి పనిచేయండి, కావదు. యంత్రాలకు కూడా ఒక లిమిటేషన్స్ అంటూ ఉంటాయి. ఆ లిమిట్లో ఉంటే యంత్రం పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు. దానికి ఒకటే మార్గం, మధ్యలో గోడ కట్టేసి ఆ వీధి పోటు స్థలాన్ని పక్కన వదిలేస్తే పోతుంది. తూర్పాగ్నే వీధి పోటు ఉందనుకోండి, ఆ వీధి పోటుకి ఎంతవరకు ఉందో కొంచెం వదిలేసి గోడ కట్టేస్తే లోపల ప్లాట్ రెండుగా మారిపోతుంది. అటుపక్క వదిలేసిన ప్లాట్కి తూర్పు ఈశాన్య వీధి పోటుగా మారే అవకాశం మంచి అవకాశం కూడా ఉంటుంది ఒకసారి. అప్పుడే రిజల్ట్స్ అంటూ ఉంటాయి. కానీ లేఅవుట్లో మాత్రం కొత్త లేఅవుట్ కొనేప్పుడు మాత్రం 4 పక్కల చూసి కొనుక్కుంటేనే బెస్ట్. లేదు ఆ లేఅవుట్ లేదు, అటుపక్క ఇటుపక్క లేఅవుట్ లేదు అంటే మాత్రం చెప్పలేము, ఎప్పుడైనా కొట్టచ్చు. అది సాయి రక్ష.